హీరోషిమా అణుబాంబు ఒక బాంబు ప్రపంచాన్ని ఎలా మార్చింది? ఒక సాధారణ ఉదయం 1945 ఆగస్టు 6 జపాన్లోని హీరోషిమా నగరం. ఉదయం 8 గంటలు దాటింది. వీధిలో ఉద్యోగులు పనికి వెళుతున్నారు. పిల్లలు స్కూల్కి సిద్ధమవుతున్నారు. దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఆ రోజు కూడా మామూలు రోజే అనుకున్నారు. కానీ మరో 15 నిమిషంలో ఆ నగరం చరిత్రలోనే ఎప్పటికీ మర్చిపోలేని విషాదం చూడబోతుందని ఎవ్వరికీ తెలియదు. అసలు యుద్ధం ఎలా మొదలైంది? 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. జర్మనీ, ఇటలీ, జపాన్ ఒకవైపు, అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ మరోవైపు. మొదటి అమెరికా నేరుగా యుద్ధంలో లేదు. కానీ 1941 డిసెంబర్ 7న జపాన్ అమెరికా ఎయిర్ హార్బర్పై దాడి చేసింది. వేలాది మంది మరణించారు. ఆ ఘటన తర్వాత అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది. యుద్ధం సంవత్సరాల పాటు సాగింది. జపాన్ ఇంకా లొంగలేదు. జపాన్ ప్రధాన భూభాగంపై సాధారణ దాడి చేసి రెండు వైపులా భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అమెరికా భావించింది. అదే సమయంలో రహస్యంగా దాడులు గురి కాలేదు. అందువల్ల అక్కడ దాడి చేసే యుద్ధం ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేయొచ్చని అమెరికా భావించింది. 1945 ఆగస్టు 6 ఉదయం 8:15 B-29 బాంబర్ విమానం లిటిల్ బాయ్ అనే అణుబాంబును వదిలింది. బాంబ్ నగరంపై గాల్లో పేలింది. భారీ కాంతి వెలుగు కనిపించింది. తర్వాత శక్తివంతమైన షాక్ వేవ్ నగరమంతా వ్యాపించింది. అనేక భవనాలు కూలిపోయాయి. భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేలాది మంది వెంటనే ప్రాణాలు కోల్పోయారు. తర్వాత రోజు నెలలు కాలిన గాయాలు మరియు రేడియేషన్ ప్రభావంతో మరెందరో మరణించారు. జపాన్ వెంటనే లొంగిపోలేదు. 1945 ఆగస్టు 9న అమెరికా నాగసాకిపై రెండో అణుబాంబు వేసింది. ఈ దాడి కూడా తీవ్ర విధ్వంసానికి దారితీసింది. ఈ రెండు అణుబాంబుల దాడులు అలాగే సోవియట్ యూనియన్ జపాన్పై యుద్ధంలో చేరడం వల్ల జపాన్ పరిస్థితి మరింత క్షీణించిపోయింది. 1945 ఆగస్టు 15న జపాన్ చక్రవర్తి రేడియో ద్వారా దేశానికి ప్రసంగించి లొంగిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో రెండో ప్రపంచ యుద్ధం ముగింపుకు చేరింది. యుద్ధం తర్వాత హీరోషిమాను మళ్ళీ నిర్మించారు. ఈరోజు అది ఆధునిక నగరంగా ఉంది. అక్కడ ఉన్న పేస్ మెమోరియల్ పార్క్ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తుంది. యుద్ధం చివరికి అందరినీ నష్టపరుస్తుంది. శాంతి శాశ్వతంగా మార్గం. హీరోషిమా ఈ కథ కేవలం ఒక నగర కథ కాదు, ఒక నిర్ణయం ప్రపంచ చరిత్రను ఎలా మార్చిందో చెప్పే నిజమైన చారిత్రత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి.